again. It's a rich thing. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మనం సత్యసాయి జిల్లా పెనుగొండలో అయితే ఉన్నామండి. పెనుగొండ అంటే చాలా మందికి గుర్తుకొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. ఈ పెనుగొండ వచ్చేసి విజయనగర కాలంలో రెండవ రాజధాని అండి. మొదటిది వచ్చేసి హంపి. ఈ పెనుగొండలో మనం ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు నివసించిన గగన్ ప్యాలెస్ని అయితే మనం చూడబోతున్నాము. వీడియో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. విజయనగర కాలంలో ఈ పెనుగొండ వచ్చేసి రెండవ రాజధాని. మొదటిది హంపి. ఈ పెనుగొండలోనే మహామంత్రి తిమ్మరుసు తన చివరి రోజులు గడిపాడు. శ్రీకృష్ణదేవరాయల వారి చివరి రోజులు అలాగే ఆయన జీవితంలో విషాద సంఘటనలు ఈ పెనుగొండలోనే జరిగాయి. ఇక మనం ఈ వీడియోలో కృష్ణదేవరాయల వారు వేసవి కాలంలో విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించుకున్న గగన్ మహల్ని అయితే మనం చూడబోతున్నాం. ఇక టైం ట్రావెల్ చేసి రాయలవారి కాలంలోకి వెళ్దాం పదండి. ఫైనల్గా గగన్ మహల్ అయితే రీచ్ అయ్యామండి. ఫస్ట్ మనం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అద్భుతమైన కట్టడాన్ని చాలా మంచిగా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా రాశారండి. ద ప్యాలెస్ ఆఫ్ కృష్ణదేవరాజ్ ద కింగ్ ఆఫ్ విజయనగర సిర్కా 1575. అంటే ఈ ప్యాలెస్ ని దాదాపు 1575లో అయితే నిర్మించారనమాట. ఈ ప్యాలెస్ నుంచి కొండ మీద ఉన్న కోట దగ్గరికి ఒక రహస్య మార్గం ఉందని అయితే చెప్తున్నారు. ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, బట్ దాన్ని కూడా మాక్సిమం కవర్ చేస్తాను. అప్పటి కాలంలోనే అంటే 1575వ సంవత్సరంలోనే ఇటుకనైతే వాడారండి. అప్పట్లో ఎటువంటి సిమెంట్ లేకుండా ఇసుక, సున్నం, బెల్లం ఇంకొన్ని మిశ్రమాలను అయితే మిక్స్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా అయితే నిర్మించారు. ఈ ప్యాలెస్లో రాజులు వెళ్ళడానికి ఒక మార్గం, అలాగే సామాన్య ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఉపయోగించేవారట. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్న ఈ మెట్ల మార్గం సామాన్య ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగించేవారండి. ఈ ప్యాలెస్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ మనకు రాయలవారి చిత్రపటం అయితే ఉంటుంది. ఈ చిత్రపటం వచ్చేసి రాయలవారి 504వ పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా అయితే ఆవిష్కరించారండి. ప్రజెంట్ మనం గగన్ మహల్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే చూసారు కదా రాయలవారి చిత్రం ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. ఈ గగన్ మహల్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ గగన్ మహల్లో మొత్తం 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం చూడటానికి 2 గదులు అయితే ఉన్నాయండి. మొత్తం ఎక్కడ చూసినా వెంటిలేషన్ వచ్చే విధంగా చాలా అద్భుతంగా నిర్మించారు. నేను మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చాను. బయట చాలా వేడిగా ఉన్నప్పటికీ ఈ ప్యాలెస్ లోపలికి రాగానే చాలా చల్లగా ఉన్నట్లు అనిపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా కిటికీలు అయితే ఈ రకంగా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. గాలి వెలుతురు వచ్చే విధంగా చాలా అద్భుతంగా ఉందండి. పెనుగొండలో ఎన్నో పురాతనమైన కట్టడాలు ఉన్నప్పటికీ ఈ గగన్ ప్యాలెస్ ని మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాళ్ళు చాలా మంచిగా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్య రాజులు ఈ గగన్ ప్యాలెస్ ని సమ్మర్ ప్యాలెస్ అయితే ట్రీట్ చేసేవారు. ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడికి వచ్చి ఉండేవారట. ఈ ప్యాలెస్ ని ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ అయితే నిర్మించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన ఆర్చెస్ కనిపిస్తున్నాయి కదా, అవి దాదాపు 45 ఆర్చెస్ అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయండి. ఎక్కడ చూసినా వెంటిలేషన్ వచ్చే విధంగా కిటికీలు చాలా చోట్ల అయితే ఉన్నాయి. 4 దిక్కుల నుంచి చాలా బాగా గాలి వెలుతురు అయితే ఉంటుందండి. ఈ మహల్ ని చాలా సిమెట్రిక్ పద్ధతిలో అయితే నిర్మించడం జరిగింది. ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం పదండి. ఇంకొకసారి రాయలవారి చిత్రపటాన్ని అయితే చూడండి. ఎందుకో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలాగా ఈ చిత్రాన్ని అయితే చిత్రీకరించారు. చాలా బాగుందండి. రాయలవారి చిత్రపటం పక్కనే ఒక చిన్న గది అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు ఉండేవారట. ఇక మనం రాజులు వెళ్లే రాజమార్గంలో అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఈ మెట్ల మార్గంలో కూడా చాలా మంచిగా గాలి వెలుతురొచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్యాలెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా అదేనండి. బయట ఎంత వేడిగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా చల్లగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్యాలెస్ నిర్మించారు. ఇప్పట్లో అయితే మనం ఏసీ యూజ్ చేస్తున్నాం, కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్ ని ఏసీ లాగా అయితే మార్చుకున్నారండి.
ఇప్పుడైతే మనం రాజులు వచ్చే రాజమార్గంలో అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, అలాగే సామాన్య ప్రజలు రాజును కలవడానికి వస్తే వాళ్ళు లోపలికి రావడానికి ఇంకొక మార్గం అయితే ఉంది. ఆ మార్గాన్ని కూడా మనం వెళ్ళి చూద్దాం పదండి. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడంతా సైనికులు నిలబడి ఉన్నట్లు, లోపలికి రాజుగారిని కలుద్దామని వచ్చిన ప్రజలు వెళ్తున్నట్లు. అలా ఇమాజిన్ చేసుకుంటూ ఈ ప్యాలెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే రాయల వారిని కలిసినంత ఆనందంగా అయితే ఉంటుందండి. ఈ ప్రదేశంలో సైనికులు రాజుగారిని కలుద్దామని వచ్చిన ప్రజలను చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తారటండి. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రాజుగారు అలాగే రాణిగారి గది దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఈ గగన్ మహల్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు రాజుగారి గది అయితే ఉంటుంది. అలాగే ఎవరన్నా సామాన్య ప్రజలు వారికి న్యాయం కావాలి అని రాజుగారి దగ్గరికి వచ్చినట్టయితే ఈ ప్రదేశంలోనే కూర్చొని రాజుగారు తీర్పిచ్చేవారట. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్లో అయితే ఉన్నాము. ఇక్కడే ప్రజలు నిలబడి వారి సమస్యలను రాజుగారితో అయితే చెప్పుకునేవారట. ఇదే మెయిన్ రాజుగారి గదండి. ఇక్కడే సింహాసనం ఉండేది. ఇక్కడే కూర్చొని రాజుగారు ప్రజల సమస్యలను వినేవారు. పైన సీలింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. రాజుగారి గది నుండి రాణిగారి గదికి ఒక కామన్ డోర్ అయితే ఉందండి. ప్రతి ఒక్క రూమ్ కి వెంటిలేషన్ చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకొక గది అయితే ఉందండి. అది వచ్చేసి మంత్రి గారి గది. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, మంత్రి గారికి కూడా ఒక గది, అందులో రాజుగారు ఉండే గది పక్కనేనా అని. ఆ మంత్రి గారు వచ్చేసి కృష్ణదేవరాయల వారికి తండ్రి లాంటి వారండి. అతనే మహామంత్రి తిమ్మరుసు గారు. ఆ తిమ్మరుసు గారి వల్లనే విజయనగర సామ్రాజ్యానికి చాలా గొప్ప పేరైతే వచ్చింది. కృష్ణదేవరాయల వారు తిమ్మరుసు గారిని ముద్దుగా అప్పాజీ అని పిలుచుకునేవారు. ఇక తిమ్మరుసు గారి కథ వింటే ప్రతి ఒక్కరికంట నీరు రావాల్సిందే. చెప్పుడు మాటలు విని కృష్ణదేవరాయల వారు తండ్రి సమానులైనటువంటి తిమ్మరుసు గారి కళ్ళైతే పీకించేస్తాడు. ఈ పెనుగొండ సిరీస్ లో మీకు తిమ్మరుసు గారిని బంధించిన జైల్ని అలాగే తిమ్మరుసు గారి సమాధిని అయితే చూపిస్తాను. అసలు తిమ్మరుసు గారిని జైల్లో ఎందుకు వేశారు, అలాగే తిమ్మరుసు గారి కళ్ళను ఎందుకు పీకించేశారు అన్న విషయాలను మనం ముందు ముందు వచ్చే వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడ ఏముందో చూద్దాం పదండి. సెకండ్ ఫ్లోర్ మొత్తం సైనికులు నిలబడి కాపలా కాసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి చూస్తే రాజుగారి గది దగ్గరికి ఎవరు వెళ్తున్నారన్నది చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి మహల్ చుట్టూ మొత్తం చూడటానికి చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చూస్తే మనకు రామాలయం అలాగే శివాలయం అయితే కనిపిస్తుంది. రాజుగారి భార్య చిన్నమదేవి ఉదయం లేవగానే రాముడిని అలాగే శివుడిని దర్శించుకోవాలని రాజుగారిని అయితే కోరింది. ఆమె కోరిక మేరకు రాజుగారు ఆ దేవాలయాలను అయితే కట్టించారు. ఆ దేవాలయాలను కూడా మాక్సిమం మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సెక్యూరిటీ రూమ్ పక్కనే స్టేర్ కేస్ అయితే ఉంది. ఇక్కడి నుండి పైకి వెళితే రూఫ్ టాప్ అయితే కనిపిస్తుంది. ఈ రూఫ్ టాప్ వచ్చేసి ద్రవిడియన్ స్టైల్ అయితే నిర్మించారండి. ఇక్కడ కూడా సైనికులు నిలబడి కాపలా కాసేవారట. ఇక్కడి నుంచి చూస్తే చుట్టుపక్కల ఏం జరుగుతుందో చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుందండి.
ఇక మనం ఈ ప్యాలెస్ నుంచి కొండపైన ఉన్న కోట దగ్గరికి వెళ్లే రహస్య మార్గం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఈ ప్యాలెస్ పక్కనే ఉన్న మెట్ల మార్గం కింద 3 మార్గాలు అయితే కనిపిస్తాయి. ఆ 3 మార్గాల్లోన మధ్యలో ఉన్న మార్గం గుండా వెళితే కొండపైన ఉన్న కోట దగ్గరికి వెళ్లే రహస్య మార్గం ఉండేదని చెబుతున్నారు. ప్రజెంట్ ఆ మార్గాన్ని అయితే క్లోజ్ చేసేసారండి. ఇక్కడ నుంచి అయితే సీక్రెట్ దారి కొండపైకి ఉండేదట, బట్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసారు. సక్సెస్ఫుల్గా గగన్ మహల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసామండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.